ప్రకాష్ రాజుకు సినిమాలు రావడం లేదని, డబ్బుల కోసం ఇలాంటి దుర్మార్గమైన దారిని ఎంచుకున్నారని కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ విమర్శించారు. వైసీపీ నాయకులు డబ్బులిస్తే ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్ తిడుతున్నారు అని మండిపడ్డారు. సమాజాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు నువ్వు? అసలు నువ్వు ఏదైనా ఒక లైమ్ లైట్ లోకి వద్దాము అనుకుంటే అక్కడ తరిమేశారు. ప్రజల ఆదరణ ఎలాగా పొందలేవు. ఎలాగా నీకు ఏదో రాజకీయాల్లోకి రావాలనో ఏదో పదవి తెచ్చుకోవాలనో ఉంది. రావాలి అంటే ఏకైక ఛాన్స్ దొరికింది ఏంటి అంటే డబ్బులు ఇస్తే ఎవరినైనా తిడతావు. నువ్వు ఏదో అని ఇండస్ట్రీ అంతా తెలియడం వల్ల సినిమా ఛాన్సులు తగ్గిపోయినాయి. ఇప్పుడు నీ బ్రతుకు తెరువు కోసం ఇంకో దుర్మార్గమైన మార్గాన్ని ఎంచుకుని ఈ వైసీపీ వాళ్ళు ఎవరన్నా తిడితే పదవులు ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు అంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద పట్టం. అంతే కదరా నీకు తెలిసింది. ఇంకోటి ఏదైనా తెలుసా? నువ్వు సమాజానికి దేనికి పుట్టావని మన ఇంటర్వ్యూ చూసాను. ఆ ఇంటర్వ్యూలు ఏంటి? నదులు ఒడ్డున కూర్చుంటాను, వర్షాన్ని ప్రేమిస్తాను, అడవుల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని ఆమె నేచర్స్ మ్యాన్ అన్నాం. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన చేసిన వర్క్స్ ఏంటో తెలుసా? అసలు నీకు ఒక గ్రామాన్ని 28వ స్థానం నుంచి మొదటి స్థానానికి ఎలా తెచ్చారో తెలుసా? ఒక ఫారెస్ట్ ని ఎలా కాపాడుతున్నారో తెలుసా?